ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరుమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 19లో మానవుని సత్యస్వరూపం దృశ్యరూపం న్యూయార్క్లో ఉపన్యసించినదిలో పార్ట్ 1 చెప్తున్నాను ఈరోజు నేను. మనం ఇక్కడ నిలబడ్డాం, కానీ మన దృష్టి ఎంతో దూరం, మైళ్ళ దూరం కూడా ముందుకు పరిగెట్టుతూ ఉంటుంది. మానవుడు బుద్ధి తెలిసింది మొదలు ఇలా చేస్తున్నాడు. అది ఎప్పుడూ ముందుకు చూస్తూ ఉంటాడు, భవిష్యత్తు లోకానికి చొరబడుతూ ఉంటాడు. శరీర పతనానంతరం తానెక్కడికి వెళ్ళేది కూడా తెలుసుకోగోరుతాడు. ఈ జిజ్ఞాస తీర్చడానికే ఎన్నో ఊహలు చేయబడ్డాయి, ఎన్నో మతాలు ప్రతిపాదించబడినాయి. అందులో కొన్ని నిరాకరించబడగా కొన్ని అంగీకారం పొందాయి. భూలోకంలో మానవుడు ఎంతవరకు, మానవుని ఆలోచన శక్తి ఉండేంత వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ప్రతి మతంలోనూ కొంత సమస్య ఉంది, సత్యం కానిది ఎంతో ఉంది. హిందూ దేశంలో ఈ విషయాన్ని గురించి జరిగిన విచారం యొక్క పర్యవసనాన్ని మీకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. హైందవ తత్వజ్ఞులు ఈ విషయంలో అప్పుడప్పుడు ప్రకటిస్తూ వచ్చిన వివిధ భావాలను సమరసపరచడానికి యత్నిస్తాను. మానసిక శాస్త్రజ్ఞుల భావాలకు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల భావాలకు పొందిక కలిగించే ప్రయత్నం చేస్తాను. సాధ్యమైతే ఈ రెంటిని ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞుల భావాలతో పొందుపరుస్తాను. వేదాంత శాస్త్రపు పరిశ్రమ అంతా ఏకత్వాన్ని అన్వేషించడమే. హిందువుల బుద్ధి వెష్ట విశేషాల్లో ఆసక్తం కాదు. దానికి కావాల్సింది సామాన్య ధర్మాలు కాదు, సర్వలౌకిక ధర్మాలు. ఏది తెలిస్తే మిగతాదంతా తెలుస్తుందో దానికోసమే అన్వేషణ అంతా. ఒక్క మట్టి ముద్ద గ్రహిస్తే మట్టి సంబంధమైనదంతా ఎలా గ్రాహ్యమవుతుందో, అలా దేన్ని తెలుసుకుంటే ఈ అఖిల ప్రపంచం తెలుస్తుందో ఆ పదార్థం కోసమే అన్వేషణ అంతా. ఈ ప్రపంచాన్ని పరిశోధిస్తే అదంతా ఒకే భౌతిక పదార్థంగా తేలుతుందని హిందూ తత్వజ్ఞుల మతం. దాన్ని వాళ్ళు ఆకాశం అని అంటారు. శబ్దస్పర్శ రూప రస గంధ భావాలతో మనకు కనిపించేదంతా ఆకాశం ధరించే ఒక్కొక్క రూపభేదమే. అది అంతటా ఉంటుంది. సర్వగతం, సూక్ష్మం. ఘనద్రవ వాయు పదార్థములని ఆకృతులు, మూర్తులు, శరీరాలు అని, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అని మనం వ్యవహరించేదంతా ఈ ఆకాశ పదార్థ కల్పితమే. ఈ ఆకాశ పదార్థంలో జగత్తును నిర్మించే శక్తి ఏది? ఆకాశంతో పాటు అదంతా వ్యాపించి శక్తి కూడా ఉంది. లోకంలో కనిపించే శక్తి అంతా బల రూపానికి కానీ, ఆకర్షణ రూపంలో కానీ, చివరకు చింతన రూపంలో కానీ ఆ ఏ శక్తి రూపభేదాలే. హిందువుల శక్తిని ప్రాణం అంటారు. ఈ ప్రాణం ఆకాశంతో సంయోగం వల్ల ఈ జగత్తునంతా సృష్టిస్తోంది. ప్రతి కలపాదిలో ప్రాణం ఆకాశం అనే అనంత సాగరంలో నిద్రపోతుందనవచ్చు. అప్పుడు దానిలో చలనం ఉండదు. తర్వాత అది మేలుకుని కదిలేటప్పుడు, కనిపించడానికి మొదలుపెట్టినప్పుడు ఈ ఆకాశ సాగరం నుండి గ్రహమండలాలు, సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, భూమి, మానవులు, జంతువులు, వృక్షాలు, వివిధ శక్తుల గోచర రూపాలు, ప్రకృతి రచనా విశేషాలు ఇవన్నీ వెలువడతాయి. కాబట్టి వీరి మతం ప్రకారం వివిధ రూపాలతో గోచరించే శక్తికంతటికీ మూలం మీ ప్రాణం. వివిధ రూపాలతో కనిపించే భౌతిక పదార్థం అంతటికీ మూలం ఈ ఆకాశం. ఈ కల్పాంతరంలో ఘనపదార్థం అనబడేదంతా కరిగి అంతకన్నా సూక్ష్మమైన ద్రవరూపాన్ని పొందుతుంది. అది కరగక వాయు రూపాన్ని పొందుతుంది. అది ఇంకా సూక్ష్మమైన, ఇంకా
సమరూపమైన వేడిమి సెగల్లో, ఆ తర్వాత మూల పదార్థమైన ఆకాశంలో అంతర్లీనమైపోతుంది. ఆకర్షణ నిరాకర్షణలు చలనమనబడేదంతా మూలశక్తి అయిన ప్రాణంలో లయిస్తుంది. ఆ తర్వాత ప్రాణం మళ్ళీ కొంతకాలం క్రియారహితమై మళ్ళీ లేచి మళ్ళీ ఈ రూపాలన్నీ ప్రదర్శించి కాల్పాంతరంలో మళ్ళీ పూర్తిగా అణిగిపోతుంది. ఇట్లే సృష్టి అణిగిపోతూ కనిపిస్తూ ముందు వెనకాల మధ్య ఊగులాడుతూ ఉంటుంది. ఆధునిక శాస్త్ర పరిభాషలో ఇది ఒకప్పుడు స్థితిశీలంగా, మరొకప్పుడు గతిశీలంగా ఉంటుంది. ఒకప్పుడు ఇది నిద్రపోతుంది, వేరొకప్పుడు ఇది క్రియాశీలం. అనాది నుండి ఈ మార్పులు ఇలా జరుగుతున్నాయి. ఈ పరిశీలన ఇంకా అసమగ్రమే. ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులకు కూడా ఇది తెలిసిన విషయమే. వారి అన్వేషణకు ఇంతకు మించిపోదు. కానీ అందువల్ల మన పరిశీలన ఎందుకు ఆగిపోవాలి? దేన్ని తెలుసుకుంటే సర్వం తెలుస్తుందో ఆ వస్తువును మనం ఇంకా అందుకోలేదు కదా. మనం ఇప్పటికి చేసిన పని ఈ జగత్తునంతా భౌతిక పదార్థం, శక్తి లేక పూర్వీకుల పరిభాషలో ఆకాశం, ప్రాణం అనే 2 అంగాలుగా విభజించడం. ఈ ప్రాణాకాశాలకు మూల పదార్థం ఏదో దాన్ని తెలుసుకోవడం మన తర్వాతి పని. ఈ రెండింటికన్నా ఉత్తమమైంది మనస్సు. దానికి ఇవి 2 అంగాలని నిరూపించవచ్చు. సర్వత్రా వ్యాపించి ఉన్న మనశ్శక్తి అయిన మనస్సులో నుండే ఇవి 2 కల్పించబడినాయి. ఈ రెండింటికన్నా మహత్తు సూక్ష్మతరం. అదే ఈ 2గా చీరుతుంది. మొదట ఉండినది మహత్తే. అది వ్యక్త రూపాన్ని పొందినప్పుడు మారి ఈ 2గా అయ్యింది. రెండింటి కూడికతో జగత్తంతా నిర్మించబడింది. ఈ మనశ్శాస్త్రానికి వద్దాం. నేను మీ వైపు చూస్తున్నాను. కళ్ళు ఈ బాహ్య విషయ స్పర్శలను నా దగ్గరికి తెస్తున్నాయి. స్పర్శ నాడులు వానిని మెదడుకు చేరుస్తాయి. కళ్ళు దృంగిద్రాలు, అంటే చూచే ఇంద్రియాలు కావు. అవి బాహ్యోపకరణాలు, అంటే బయట సాధనాలు మాత్రమే. ఎలాగంటే ఈ విషయ స్పర్శను మెదడుకు తీసుకుని వెళ్ళి స్పర్శేంద్రియం నశిస్తే నాకు 20 కళ్ళున్నా మిమ్మల్ని చూడలేను. కంటి పాప పొరపై ఏర్పడే బింబం ఎంత సమగ్రంగా ఉన్నా మీరు నాకు కనబడరు. కాబట్టి ఇంద్రియం వేరు, దాని సాధనలు ఉపకరణలు వేరు. ఈ ఉపకరణల వల్ల కళ్ళ వెనుక ఆ దృంగిద్రయం ఉండాలి. విషయ స్పర్శలన్నింటి సంగతి ఇదే. ముక్కు వాసన చూచే ఇంద్రియం కాదు, అది ఉపకరణం మాత్రమే. ఇంద్రియం దాని వెనుక ఉంది. మనకున్న 5 ఇంద్రియాల్లోనూ మొదట భౌతిక శరీరంలో బాహ్యోపకరణములు ఉంటాయి. కానీ ఇవి చాలవు. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు ఆ మాటలను ఏకాగ్రతతో వింటున్నారనుకోండి. అప్పుడేదో జరుగుతుంది. గంట మోగిందనుకోండి, ఆ శబ్దం మీకు వినిపించకపోవచ్చు. శబ్ద తరంగాలు మీ చెవిని చేరి గోబును తాకాయి. నరం ఆ స్పర్శను మెదడుకు తీసుకుని పోయింది. జరగవలసిన ప్రక్రియ అంతా ఇలా జరిగినా మీకు ఆ శబ్దమేళ వినబడలేదు. ఏదో కొరవడింది. మనసు ఇంద్రియంలో చేరలేదు. మనసు ఇంద్రియంతో చేరినప్పుడు ఇంద్రియం ఏ వార్త తెచ్చినా అది స్వీకరించదు. ఇంద్రియాలతో చేరినప్పుడే ఆ వార్తలను స్వీకరించగలదు. కానీ ఇంతటితో కార్యక్రమం అంతా పూర్తి కాలేదు. ఉపకరణాలు బాహ్య స్పర్శను తేవచ్చు, ఇంద్రియాలు వాన్ని లోకానికి చేర్చవచ్చు. మనస్సు ఇంద్రియాలతో చేరి ఉండొచ్చు, కానీ తెలివి బోధము కడగకపోవచ్చు. ఇంకా ఒక పని జరగాలి. లోపల ఒక ప్రతిక్రియ కలగాలి. ఆ ప్రతిక్రియ కలగడంతోనే తెలివి కలుగుతుంది. బాహ్య విషయం వార్తా తరంగాన్ని నా మెదడులోనికి పంపుతుంది. నా మనస్సు దాన్ని స్వీకరించి బుద్ధి ఎదుట పెడుతుంది. బుద్ధి తనలో పూర్వం కలిగిన ముద్రలతో దాన్ని వర్గీకరించి ప్రతీకార తరంగాన్ని పంపుతుంది. ఆ తరంగంతోనే తెలివి ఏర్పడుతుంది. కానీ ఇంకా కార్యక్రమం ముగియలేదు. ఇంకా ఒక పని మిగిలి ఉంది. ఇక్కడ ఒక ఛాయాగ్రాహక యంత్రం ఉందనుకోండి, అంటే కెమెరా ఉందనుకోండి. అక్కడ ఒక గుడ్డ ఉంది. ఆ గుడ్డపై ఒక వస్తు రూపాన్ని కల్పించాలని నా ఉద్దేశం. నేనేం చేయాలి?
వస్తువు యొక్క వివిధ కాంతి కిరణాలు ఆ యంత్రం గుండా పోయి ఆ వస్త్రంపై పడేలాగా చేయాలి కదా. ఈ రూపాన్ని గ్రహించడానికి ఏర్పడిన వస్తువు నిశ్చలంగా ఉండటం కూడా అవసరం. కదులుతున్న వస్తువు పైన రూపాన్ని కదిలించడం ఎలా? అది నిలకడగా కలిగిన వస్తువుగా ఉండాలి. ఎందుకంటే నేను దాని మీద ప్రసరింపజేసే కాంతి కిరణాలు చలిస్తుంటాయి. ఈ చలించే కిరణాలను చేరదీసి ఒక చోట కూర్చి వాటికి పరస్పర సామరస్యం కల్పించి సమగ్రపరచడం స్థిర వస్తువు మీదనే కదా సాధ్యమవుతుంది. మన విషయస్పర్శల సంగతి కూడా ఇలాంటిదే. ఇంద్రియాల్లో వాడిని లోపలికి తెచ్చి మనసు దగ్గరికి చేర్చగా మనసు వాడిని బుద్ధి ఎదుటిని పెడుతుంది. బుద్ధికి వెనుక స్థిర వస్తువు ఒకటి లేకపోతే ఈ వివిధ స్పర్శ చిహ్నాలకు అక్కడ పొందిక కుదిరి ఏకీభావం ఏర్పడి బాహ్య విశ్వరూపం నిర్దిష్టంగా అక్కడ చిత్రితం కావడం అసాధ్యం కదా. మార్పులతో నిండిన మన శరీర సంయోగమూర్తిలో ఏకీభావం కల్పించేది ఏది? క్షణక్షణం మారుతున్న ఈ వస్తువును ముందుటిదే అని పరిచేదేది? మన మనస్సులపై ముద్రితములై ఉన్న వివిధ భావ చిహ్నాలు దేనిపై ఒకటిగా కూర్పబడతాయి? ఇంద్రియ గోచర వస్తువు చిహ్నాలన్నీ దేనిపై కూడా కూడి స్థిరంగా నిలిచి పొందికల సమిష్టి రూపంలో కనబడతాయి. ఈ కార్యక్రమం సాధ్యం కావడానికి ఒక వస్తువు ఉండాలని, మన శరీరాలతో పోల్చి చూస్తే అది నిశ్చలమైనదిగా ఉండాలని తెలుసుకున్నాం. కెమెరా ఒక గుడ్డపై కదా రూపకల్పన చేస్తుంది. కాంతి కిరణాలతో పోల్చి చూస్తే ఆ గుడ్డ నిశ్చలమైనది కాకపోతే దానిపై రూపం ఏర్పడుతుందా? దీన్ని బట్టి తేలింది ఏమంటే మనస్సు ఆకృతులను దేనిపై చిత్రిస్తుందో, మనోబుద్ధులు కొని తెచ్చే విషయస్పర్శలు దేనిపై నిలిచి వర్గీకరణ ఉంది సమిష్ట రూపాన్ని ధరిస్తాయో అది ఆ దర్శించే వస్తువు వ్యక్తిత్వం కలదిగా ఉండాలి. దాన్ని మానవుని ఆత్మ అని అంటారు. ప్రాణాకాశాలుగా వేరుపడే విశ్వమానసం మహత్తు అని మనస్సు కావల మనలో ఆత్మ ఉందని తెలుసుకున్నాం. జగత్తులో మానసం వెనుక ఒక ఆత్మ ఉంది, విశ్వాత్మ ఉంది. దాన్నే దైవం అంటారు. మానవ వ్యక్తిలో ఉండేదాన్ని మానవాత్మ అంటే జీవాత్మ అంటారు. ఈ జగత్తులో ఈ ప్రపంచ వ్యవస్థలో విశ్వమానసం ఎలా ప్రాణాకాశాలుగా వికాసం చెందుతుందో అలాగే విశ్వాత్మ మానసంగా వికసించిందని మనం తెలుసుకోవాలి. వ్యక్తిలోని కూడా ఇలాగే జరుగుతుందా? అతని శరీరాన్ని సృష్టించేది అతని మానసమేనా? అతని మానసాన్ని సృష్టించేది అతని ఆత్మేనా? అంటే అతని ఆత్మ మన శరీరాలు మూడు ప్రత్యేక భిన్న వస్తువుల మూడు ఒకదానిలోవేనా లేక ఒకే వస్తువు యొక్క మూడు భిన్న వస్తువుల? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే మనం క్రమంగా ప్రయత్నిద్దాం. మనకు కనిపించే ఈ బాహ్య శరీరం లోపల స్పర్శేంద్రియ బుద్ధికి వెనుక ఆత్మ ఉన్నాయని ఇదివరకే తెలుసుకున్నాం. ఆత్మ శరీరం కాదని, మనసు కూడా కాదని మన తాత్కాలిక నిర్ణయం. మత ప్రపంచంలో దీని గురించి అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. దైవతమనే పేరుతో ఉన్న మతాలన్నీ ఆత్మ సుగుణం అంటాయి. దానికి అనేక గుణాలున్నాయని, మన అనుభూతులన్నీ భోగాలు, కష్టాలు, సుఖాలు నిజంగా దానివే అని బోధిస్తాయి. ఆత్మ కట్టి గుణాలేవి లేవని, అది నిర్గుణమని అద్వైతుల మతం. లేవండి మేల్కొండిలో పార్ట్ 19 అయింది. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.